మరి దయచేసి గమనించండి. మీరు ఉంటే అక్కడ ముందుకు వెళ్ళండి. ఇక్కడ కొంచెం సాధ్యమైనంత వరకు లైన్గా మీరు కూర్చోనండి. పక్కన ఫంక్షన్ హాల్ కూడా స్థలం ఉంది, పైన కూడా స్థలం ఉంది. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలోంచి కళ్ళు మూసుకున్నారంటే ప్రార్థన చేసుకుందాం. అమ్మా పరిశుద్ధుడ, ప్రేమగల మా ప్రభా, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు నాయనా. అయా నీ శక్తితో నా తండ్రి మమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చిన విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం నాయన. నీకే స్తోత్రములు వందనాలు నాయన. అయా ఈరోజు నాయన జరగబోయే కార్యక్రమంలో నా ప్రభువా నువ్వు ముందుగా ఉండి నాయన మమ్మల్ని అందరినీ కూడా నాయన నీ కృపలో నడిపించి నాయన అయా ఎంతో అద్భుతమైన కార్యముని నాయన మేము చూచుటకు నా తండ్రి నీ కృపా సహాయం అనుగ్రహించి నా ప్రభువా ఈ అద్భుతమైన కార్యాన్ని నాయన మేము ఎంతో సంతోషంగా జరుపుకునడానికి నాయన నువ్వు ముందుగా ఉండి మమ్మల్ని జరిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం నా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అండి ఈ సమయంలో దయచేసి గమనించండి. ఈ పాట మాత్రమే నాకు ఇచ్చిన 2 పాటలు కూడా పాడనీయము. ప్రత్యేక పాటలు నాకు ఇచ్చిన 2 పాటలు కూడా పాడనీయను. దయచేసి గమనించండి, ఇది ఫైనల్. నాకు ఇచ్చిన 2 పాటలు కూడా పాడనీయను. నేను మొదటిగానే చెప్పిన పాడితే క్వైర్, పాడితే స్త్రీలు, అటు ఇటు దయచేసి గమనించి ఇప్పుడు 2 పాటలు ఇవ్వండి సార్. ఒక పాట అప్పుడు, ఒక పాట ఇప్పుడు అంటే పాడనీయను. గమనించి సమయాన్ని గమనించండి, సహకరించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. తార వెలిసెను చూడు నింగిలోన నేడు అనే పాట పాడుకుందాం. అందరూ మమ్మల్ని చూస్తూ కూర్చోవడం కాదమ్మా, చప్పట్లు కొడుతూ. మనం ఇప్పుడు క్రిస్మస్ దినాలు ఉంటున్నాం కాబట్టి చాలా సంతోషంగా ఆనందంగా మేము పాడుచుండగా ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ దేవునామాన్ని ఆరాధిద్దాం. పైన ఉన్న పిల్లలు బాబు, మా యూత్ పరిచారకులు ఎవరైనా ఉంటే పైన పిల్లలు అల్లరి చేస్తున్నారు. హల్లెలూయా. ఎఫ్ షార్ప్ మైనర్. అందరు చప్పట్లు కొడుతూ దేవునామని ఆరాధిద్దాం. తార వెలిసెను చూడు నింగిలోన నేడు, క్రీస్తు పుట్టెను మనకు లోకానికి ఏ వెలుగు. తార వెలిసెను చూడు నింగిలోన నేడు, చప్పలుడాలి. క్రీస్తు పుట్టెను మనకు లోకానికి ఏ వెలుగు. వేడుక ఘన వేడుక, వేడుక క్రిస్మస్ వేడుక. పాడాలమ్మా. వేడుక ఘన వేడుక, వేడుక క్రిస్మస్ వేడుక. తార వెలిసెను చూడు నింగిలోన నేడు, క్రీస్తు పుట్టెను మనకు లోకానికి ఏ వెలుగు. అందరు కూర్చున్న వాళ్ళు ప్రతి ఒక్కరు చప్పలు కొడుతూ దేవునామని ఆరాధిద్దాం.
అందరు కలిసి పాడండి. గొల్లలంతా పూజించిరి, జ్ఞానులు కానుకలిచ్చిరి, మాలో ఎంతో సంతోషమే, రారాజు క్రీస్తు పుట్టాడని. గొల్లలంతా పూజించిరి, జ్ఞానులు కానుకలిచ్చిరి, మాలో ఎంతో సంతోషమే, రారాజు క్రీస్తు పుట్టాడని. లోకానికి ఏ సందడే సందడి, చేద్దామా క్రిస్మస్ సందడి. లోకానికి ఏ సందడే సందడి, చేద్దామా క్రిస్మస్ సందడి. వేడుక గణ వేడుక, వేడుక క్రిస్మస్ వేడుక, వేడుక గణ వేడుక, వేడుక క్రిస్మస్ వేడుక. తార వెలిసెను చూడు నింగిలోన నేడు, క్రీస్తు పుట్టెను మనకు, లోకానికి ఏ వెలుగు. రక్షకుడు పుట్టాడని, పాపములు క్షమిస్తాడని, శుభవార్త చెప్పేదమ్మా పల్లె పల్లె పట్నంలోన. రక్షకుడు పుట్టాడని, పాపములు క్షమిస్తాడని, శుభవార్త చెప్పేదమ్మా పల్లె పల్లె పట్నంలోన. లోకానికి ఏ సంబరం సంబరం, చేద్దాము మనమందరం. లోకానికి ఏ సంబరం సంబరం, చేద్దాము మనమందరం. వేడుక గణ వేడుక, వేడుక క్రిస్మస్ వేడుక, వేడుక గణ వేడుక, వేడుక క్రిస్మస్ వేడుక. తార వెలిసెను చూడు నింగిలోన నేడు, క్రీస్తు పుట్టెను మనకు, లోకానికి ఏ వెలుగు. తార వెలిసెను చూడు నింగిలోన నేడు, క్రీస్తు పుట్టెను మనకు, లోకానికి ఏ వెలుగు. వేడుక గణ వేడుక, చెప్పలుడాలి. వేడుక క్రిస్మస్ వేడుక, వేడుక గణ వేడుక, వేడుక క్రిస్మస్ వేడుక, వేడుక గణ వేడుక, వేడుక క్రిస్మస్ వేడుక, వేడుక గణ వేడుక, వేడుక క్రిస్మస్ వేడుక. తానే తన నానే, తానే తన నానే, తానే నా నానే, తానే తన నానే, తానే తన నానే, తారే రా రా రే రే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తలలోంచి ఉన్నట్లయితే ప్రార్థన అనంతరం మరి వచ్చినటువంటి దైవజనులను మరి వేదిక మీదకి మనం ఆహ్వానిద్దాం. మరి ఈ సమయంలో మన వద్దటువంటి స్త్రీల ప్రెసిడెంట్ మరి కిరణమ్మ గారు ముందుకు వచ్చినట్లయితే వారు ప్రార్థన చేస్తారు. దయచేసి అల్లరి చేయొద్దండి. అమ్మా, మీ పిల్లల్ని మీరు మీ స్వాధీనంలో ఉంచుకోనండి. పైకి మరి పరిచారకులు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాను. స్త్రీల పరిచారకులు, పురుషుల పరిచారకులు పైకి వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నా. అల్లరి చాలా ఎక్కువగా ఉంది. దయచేసి
మీ పిల్లల్ని మీరు కంట్రోల్లో ఉంచుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. ప్రార్థించుకుందాం. అందరు తలలు ఉంచుకున్నట్లయితే ప్రార్థించుకుందాం. సృష్టికి కారణభూతుడైన నా తండ్రి, కృపా సత్య సంపూర్ణమైన నా దేవా, నీ కృపా వాత్సల్య బాహుల్యం చొప్పున మా అతిక్రమం తుడిచివేసి మా జీవితంలో నా ప్రభ మరి యొక్క శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే వందనములు నాయనా. పోయిన సంవత్సరం మొదలుకొని ఈ సంవత్సరం వరకు నా తండ్రి, మరి క్యాండిలేటింగ్ సర్వీస్ వరకు నా తండ్రి, మా జీవితాలలో మీరు చేసిన లెక్కలేనన్ని మేళ్ల కరకై నీకు స్తుతులు స్తోత్రములు నా ప్రభా. ఇదిగో నా తండ్రి, మరి రాత్రికాల సమయంలో నా ప్రభా, దైవజనులు నా ప్రభా, మరి ఎంతో ఆశతో నా ప్రభా నీ యొక్క బంగారు వాక్యమును మా మధ్యన విత్తుటకు వచ్చి ఉంటుండగా నా ప్రభా, వారి ప్రయాణం అంతటిలో మీరు కాపుదలగా ఉంచి మా మధ్యకు మీరు సురక్షితంగా చేర్పించిన విధానం బట్టి నీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. ఇదిగో నా ప్రభా, ఇంకా జరగబోయే కార్యక్రమం అంతటిలో కూడా నా తండ్రి మీరే తోడు నిండుగా ఉండి ఎటువంటి నా తండ్రి కరెంటు కానీ నా తండ్రి ఎటువంటి ఆటంకములు కానీ లేకుండా మరి ప్రతి విషయంలో మీరే సహాయం చేయుదురని, అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అధికమైన ఇల్లు మనకు అనుగ్రహిస్తారని నా ప్రభును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు శక్తిలో నమ్మని అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముఖ్యంగా పరిచారకులు మరి పైన పిల్లలు అలర్ట్ చేస్తున్నారు కాబట్టి మరి పరిచారకులు వచ్చి వాళ్ళు నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా ప్రభుని వాళ్ళకి మనం చేస్తున్నాం. మరి మన మధ్యలో మరి దేవసేవకులు సంఘ కాపర్లు మన మధ్యలో ఉన్నారు. వారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుండగా మీరు అందరూ చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం. ముఖ్యంగా మరి మన మధ్యలో స్థానిక సంఘ కాపరి రెవరెండ్ యోహాన్ పాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభువుల వారిని ఆహ్వానిస్తున్నాం. అందరూ చప్పట్లతో వారిని ఆహ్వానిద్దాం గట్టిగా. మ్యూజిక్ వారు అలాగే ముఖ్య ప్రసంగికులు మన మధ్యలో ఉన్నారు. మరి స్టేజ్ మీదకి ఆహ్వానిస్తుండగా చప్పట్లతో వారిని మరొకసారి ఆహ్వానిద్దాం. మరి రెవరెండ్ ఎం రాజేంద్ర బాబు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభునామములో మనవి చేస్తున్నాం. ముఖ్య ప్రసంగికులుగా మన మధ్యలోకి వచ్చినారు. వారి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభునామములో వారిని ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు. అలాగే రెవరెండ్ ఎం రవికుమార్ పాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభునామములో మనవి చేస్తున్నాం. మరి వారిని కూడా చప్పట్లతో ఆహ్వానిస్తున్నాం. అలాగే యోషువ గారు రెవరెండ్ యోహాన్ పాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే దేవసేవకులు దేవన్న గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రభునామములో వారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఈ సమయం అనంతరము మన సంఘ కాపరి రెవరెండ్ పాస్టర్ గారికి అప్పగిస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి గమనించండి. ప్రార్థన మన వద్దటువంటి రెవరెండ్ ఎం రవికుమార్ పాస్టర్ గారు ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. అందరూ తల్లు వంచి కలవసుకొని. కృపా సత్య సంపూర్ణుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం గల మా పరలోకపు రాజా, సర్వమానవాళి పాప పరిహారార్థం కోసం నరావర్తనగా ఈ లోకంలో జన్మించి తండ్రి మా జీవితాలకు వెలిగిచ్చిన మా యేసయ్య, మా నజరేయుడా, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలకు స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. గడిచిన దినాలన్నింటిలో మా అనుదిన జీవితాలు ఉన్నాం. అలాగే నా ప్రభు తండ్రి 2024 సంవత్సరంలో తండ్రి క్యాండిల్ లైటింగ్ సర్వీస్లో మమ్మల్ని అందరూ కూడా సజీవ సంఖ్యలో నిలుపుకున్నది కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మళ్ళీ గూడూరు సెంటినల్ వేవట సంఘాన్ని బట్టి, మళ్ళీ సంఘ పెద్దలను బట్టి, మళ్ళీ యువన సమాజాన్ని బట్టి, యూత్ కమిటీని బట్టి, స్త్రీల కమిటీని బట్టి, స్త్రీల సమాజాన్ని బట్టి, సండే స్కూల్ని బట్టి, తండ్రి సండే స్కూల్ కమిటీని బట్టి కూడా నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నా ప్రభు తండ్రి, మేము ఆశించి ప్రార్థించిన మేరకు మా మధ్యకు చక్కటి దైవజనులు
మళ్ళీ రాజేంద్ర మా దగ్గర నడిపించిన ఈ విధానం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. దాసుని ఆత్మచేత నింపమని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం నడిపిస్తున్న స్థానిక సంఘ కాపుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దాసుని ఆత్మచేత అభిషేకించము. మా జీవితాల్లో ఈ రాత్రికాల సమయంలో గాఢ అంధకారము చీకటి అంతా కూడా తొలగించుకొని తన సజీవమైన వెలుగైన ప్రభుని యేసుక్రీస్తుని నమ్ముకొని తన ఈ లోకంలో నా ప్రభా మేము వెలిగింపబడి ఇతరులు వెలిగేకరమైన జీవితంలో జీవించడానికి మా జీవితాలు మా బ్రతుకులను కూడా మార్చమని కూడా ప్రార్థిస్తాం. ఈ గొప్ప అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఈ రాత్రి కాలంలో జరిగించి నువ్వు మహిమ పొందలాగున్నా నీ నామఘనత పొందలాగున్నా మాకు దీవెన కలగలాగున్నా క్యాండిల్ లైటింగ్ సర్వీస్ని జరిగించమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో దయచేసి గమనించండి. క్వైర్ వారు క్రిస్మస్ పాట పల్లవి 2 చరణాలు, క్వైర్ వారు పల్లవి 2 చరణాలు క్రిస్మస్ పాట పాడతారు. అనంతరం వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆరాధన పాట ఇప్పుడు ఇది ఆరాధన పాట, ఇదొకటి ఇంకోటి ఆరాధన, ఇదొకటి ఆరాధన పాట ఒకటి, అంతే. ఆరాధన పాట సపరేట్. మా దయచేసి గమనించండి. మీరు పట్టా చేసుకున్న స్థలాలు కాదు, ముందుకు జరగమంటే ఎందుకు జరగరు? మళ్ళీ చెప్పాలా మీకు? ముందుకు జరిగి కూర్చోండి, ఏమవుతుంది? ముందు జరగండి ఒకసారి. ఎవరు జరగరు అసలు. ముందుకు జరిగి కూర్చోనండి. వచ్చిన వాళ్ళకి స్థలాలు కావాలి కదా, లేదంటే పైన కూర్చోండి, వరండాలో కూర్చోనండి. కుర్చీలు ఉన్నాయి, దయచేసి కుర్చీలో కూడా కూర్చోనండి. హల్లెలూయా. భరత్ హల్లెలూయా. హల్లెలూయా. అమ్మా మీరు మాట్లాడితే స్టాప్ చేస్తారా? ఇంకా ఒకసారి అందరూ హల్లెలూయా, ఇంకా గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మేము పాట పాడుచుండగా అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. జీ మైనర్. మండుచు ప్రకాశించే దీపముల నన్ను వెలిగించు. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామం. హల్లెలూయా. Praise the Lord, hallelujah. Praise the Lord, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. అందరు చప్పలు కొట్టాలమ్మా. చప్పలు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. చప్పలు కొట్టాలి. మండుచు ప్రకాశించే దీపముల నన్ను వెలిగించు. మండుచు ప్రకాశించే దీపముల నన్ను వెలిగించు. ఎలియా దుప్పటిలో శక్తి శక్తి, ఎలీషయము కలలో శక్తి. ఎలియా దుప్పటిలో శక్తి శక్తి, ఎలీషయము కలలో శక్తి. నాపై కుమ్మరించు, నన్ను అభిషేకించు. నాపై కుమ్మరించు, నన్ను అభిషేకించు. నాపై కుమ్మరించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. నాపై కుమ్మరించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. మండుచు ప్రకాశించే
దీపములా నన్ను వెలిగించు, మండుచు ప్రకాశించే దీపములా నన్ను వెలిగించు. సఫలుడలమ్మా, చీకటిలో నశించిపోయే ఆత్మలకై నన్ను వెలిగించు. అంధకారమైన జీవితాలలో వెలుగు నింపుటకు నన్ను వెలిగించు. స్తోత్రం నాయనా. హల్లెలూయా. చీకటిలో నశించిపోయే ఆత్మలకై నన్ను వెలిగించు. అంధకారమైన జీవితాలలో వెలుగు నింపుటకు వెలిగించు. చీకటిలో నశించిపోయే ఆత్మలకై నన్ను వెలిగించు. అంధకారమైన జీవితాలలో వెలుగు నింపుటకు వెలిగించు. దున్నని వీడు భూమిని నీరాకడకై సిద్ధపరచుటకు, దున్నని వీడు భూమిని నీరాకడకై సిద్ధపరచుటకు నా పైన కుమ్మరించు, నన్నభిషేకించు. నా పైన కుమ్మరించు, నన్నభిషేకించు. నా పైన కుమ్మరించు, నీ ఆత్మతో నన్నభిషేకించు. నా పైన కుమ్మరించు, నీ ఆత్మతో నన్నభిషేకించు. మండుచు ప్రకాశించే దీపములా నన్ను వెలిగించు. మండుచు ప్రకాశించే దీపములా నన్ను వెలిగించు. సఫలుడాలందరూ, నా యవ్వన బలం నీ కోసమే, నా జీవిత గమ్యం పరలోకమే. ఆయన సన్నిధానంలో వంగాలి ప్రతి మోకాలు, అందుకే ఆరాధన. ఆయన సన్నిధానంలో ఒప్పుకోవాలి ప్రతి నాలుక, అదే నా నిరీక్షణ. సఫలుడాలమ్మా. నా యవ్వన బలం నీ కోసమే, నా జీవిత గమ్యం పరలోకమే. నా యవ్వన బలం నీ కోసమే, నా జీవిత గమ్యం పరలోకమే. వంగాలి ప్రతి మోకాలు, అందుకే ఆరాధన. ఒప్పుకోవాలి ప్రతి నాలుక, అదే నా నిరీక్షణ. వంగాలి ప్రతి మోకాలు, అందుకే ఆరాధన. ఒప్పుకోవాలి ప్రతి నాలుక, అదే నా నిరీక్షణ. మండుచు ప్రకాశించే దీపములా నన్ను వెలిగించు. మండుచు ప్రకాశించే దీపములా నన్ను వెలిగించు. ఎలియ దుప్పటిలో శక్తి శక్తి, ఎలిషయము కలలో శక్తి. ఎలియ దుప్పటిలో శక్తి శక్తి, ఎలిషయము కలలో శక్తి. నా పైన కుమ్మరించు, నన్నభిషేకించు. నా పైన కుమ్మరించు, నన్నభిషేకించు. నా పైన కుమ్మరించు, నీ ఆత్మతో నన్నభిషేకించు. నా పైన కుమ్మరించు, నీ ఆత్మతో నన్నభిషేకించు. మండుచు ప్రకాశించే దీపములా నన్ను వెలిగించు. మండుచు ప్రకాశించే దీపములా నన్ను వెలిగించు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మన వద్దటువంటి దేవన్న గారు ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన దేవా, మీ పాదం లక్షతులు స్తోత్రాల వందనములు. అవును తండ్రి, మరి ఈ దినం నైనా మరి గూడూరు పట్టణంలో మరి నాయన మరి ఇక్కడ
సంఘమును ప్రభు మరి దైవసేవకులందరినీ మరి నాయన పెద్దలు నాయన మరి వచ్చినటువంటి ఆత్మీయులు విశ్వాసులు నాయన ప్రతి ఒక్కరు అందరు కలుసుకొని క్రిస్మస్ సెలబ్రేషన్ చక్కగా తండ్రి మీరు ఎంతో గ్రాండ్గా కోరేరు వారితో నేను మంచి బృందాన్ని మీరు ఏర్పాటు చేసి మీరు జరిగించుచున్న ఈ ఘనకార్యములను బట్టి మీకు స్తుతులు స్తోత్రం. అవును తండ్రి, మరి ఈ కార్యములలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ప్రభువా మరి ఆనందంతో సంతోషంతో సమాధానంతో ప్రభువా మరి అందరూ నాయన మరి జరుపుకొని మరి వెళ్ళుటకు మీరు దైవసేవకుల ద్వారా మీరుండి మరి నాయన జరుపుతున్న ప్రతి కార్యక్రమంకు మీరే అధ్యక్షుడు నడిపించమని కొద్ది వినోపుతో యేసునామమున అడిగి వేడుకొనుచున్నా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో నేటి దినముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని చదువుకుందాం. దయచేసి చర్చిలో ఫుల్ అయింది కనుక ఫంక్షన్ హాల్లోకి వెళ్ళాలి. వచ్చిన వారు ఫంక్షన్ హాల్లోనికి వెళ్ళండి. మరి ఎక్కగలిగిన వారు పైన కూర్చోనండి. దయచేసి అల్లరి మాత్రం చేయొద్దు. దయచేసి ఎవరు మాట్లాడద్దండి. వాక్య భాగమును చదువుకుందాం. నేటి దినముకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మొదటి భాగముగా యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి వచనము నుండి 7వ వచనం వరకు కలిగిన వాక్య భాగాన్ని మొదటి వాక్య పఠనముగా వాక్య భాగాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనం వరకు కలిగిన వాక్య భాగాన్ని యూత్ ప్రెసిడెంట్ బండిరాజు వాక్య భాగాన్ని చదివినిపిస్తారు. నేటి ఆరాధనకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము యెషయా గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి 7 వచనాలు చదువుకుందాం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కా ఈ అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా షెరాబులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తమ ముఖమును 2 రెక్కలతో తన కాళ్ళను కప్పుకొని 2 ఎగురుచుండెను. వారు సైన్యాధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరము గానము స్తుతి గానము చేయుచున్నది. వారి కంఠస్వరం వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి. అప్పుడు ఆ శరాబులతో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎత్తకెగిరి వచ్చి నా నోటికి దానిని తగిలించెను. దేవుడితో ప్రజలకు దీవించి ఆశ్రయించును గాక. రెండవ భాగముగా లూకాసు వార్త అధ్యాయము 8వ వచనము నుండి 14వ వచనం వరకు కలిగిన వాక్య భాగాన్ని శ్రీల సెక్రటరీ సహోదరి రిబ్కా వాక్య భాగాన్ని చదివినిపిస్తారు. ఈ సమయంలో లూకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనం నుండి 14వ వచనం వరకు కలిగిన వాక్య భాగాన్ని లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వచనం నుండి 14వ వచనం వరకు కలిగిన వాక్య భాగాన్ని శ్రీల ట్రెజరర్ ఈ సమయంలో వాక్య భాగాన్ని చదివినిపిస్తారు.
లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 8 నుంచి 14 వచనాలు చదువుకుందాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఇండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మనమదినటువంటి యూత్ ట్రెజరర్ ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రవీణ్, యూత్ ట్రెజరర్. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన సువార్త కమిటీ రాజేష్ ఈ సమయంలో ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకున్నాం. పరిశుద్ధుడైన దేవ, నమ్మగల దేవ, చాలంత దేవ, కృపామేడ, సత్య సంపన్నుడ, తరాలు మారని దేవ, ఈ అమూల్యమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన మాసంలో అందుకొని ఈ మాసంలో మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి నీకే వేలాది వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి ఆత్మను ఆరాధించుటకు, నేను స్తుతించుటకు, గణపరచుటకు వచ్చి ఉండగా తండ్రి ఇప్పుడు విత్తబోయే వాక్యం నిమిత్తమే ప్రార్థిస్తుండగా ప్రతి హృదయంలో తండ్రి చీకటి నుండి వెలుగులోకి నడిపించే గొప్ప జనముగాను ఆశీర్వదించగలరని మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒకసారిగా అందరూ లేచి నిలబడదాం. దయచేసి ఆరాధన పాట పల్లవి 2 చరణాలు, పల్లవి 2 చరణాలు దయచేసి గమనించండి. అందరు లేచి నిలబడాలి, ముందుకు సర్దుకోవాలి. అందరు లేచి నిలబడాలి, ముందుకు సర్దుకోవాలి. ఇక మాట్లాడకూడదాం. క్వైర్ వారు పల్లవి 2 చరణాలు పాట పాడతారు. మాట్లాడద్దండి, చెప్పేది మీకే. మనుషులకైతే వింటారు, మనుషులైతే వింటారు మాట్లాడకుండా. మాట్లాడద్దండి. సండే స్కూల్ పిల్లల దగ్గరికి పరిచారకులు దయచేసి ఒక ఇద్దరు ఎవరైనా ఉన్నట్లయితే, సండే స్కూల్ టీచర్లు ఉన్నా పైకి వెళ్ళండి. ఫంక్షన్ హాల్లో పిల్లలు ఉన్నారు, పైన ఉన్నారు టీచర్లు, పరిచారకులు. హల్లెలూయా. అందరికి వచ్చినటువంటి పాటని, రాజా నీ భవనంలో రేయి పగలు వేచి ఎందును. ఈ పాట అందరికి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మేము పాడుచుండగా ప్రతి ఒక్కరూ పాడవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. అందరూ అటు ఇటు చూడకుండగా కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. స్తోత్రం. నిన్ను స్తుతించి ఆరాధింతును,
నా చింతలు మరచెదను, నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను. స్తోత్రమైన అందరు చెప్పులు కొడుతూ కొద్ది నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. అందరూ అటు ఇటు చూడకుండా రెండు కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ఆయన సన్నిధానంలో ప్రతి ఒక్కరిపై మీ ఆత్మను కుమ్మరించండి నాయన. స్తోత్రం. రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. నిన్ను స్తుతించి ఆరాధింతును, నా చింతలు మరచెదను. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా. అందరూ కలిసి రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో రేయి పగలు వేచియుందును. స్తోత్రం నాయనా. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. స్తోత్రమైన అందరు చెప్పలు కొడుతూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా.
నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా మరోసారి పడ అందరు కలిసి ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను కోయరవరు అందరు కలిసి నిన్ను స్తుతించి ఆరాధింతును నా చింతలు మరచెదను ఆరాధనా ఆరాధనా అబ్బా తండ్రి నీకేనయ్యా స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. సంఘ సెక్రటరీ రాజశేఖర్ గారు ప్రార్థన చేస్తారు. రేయ్ ఎవరు పైన రా, ఏయ్ ఎవరు లేరా పైన, ఏమన్నా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకంలో మా ప్రియాపరులకు తండ్రి, ఇంతవరకు కాచి కాపాడిన విధానం బట్టి నీకే వందనములు స్తుతులు స్తోత్రం లేసయా. ఈ రాత్రికాల సమయంలో నీ ఆలయంలో చేరి ప్రార్థించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనములు స్థుతులు స్తోత్రం లేసయా. ఇంతవరకు నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి నీకే వందనములు స్థుతులు స్తోత్రం లేసయా. ఈ క్యాన్ లైటింగ్ సర్వీస్ జరుపుకుంటుండగా ఈ నీ బిడ్డ వాక్యం చెప్తుండగా ఆ వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు నాకు మాకు దయచేయమని నజరేటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చోనండి. సంఘ పరిచారకులు పైన ఒక ఇద్దరు వెళ్ళండి. సంఘ పరిచారకులు దయచేసి గమని, ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా లేచి పైన వరండాలకు పోవాలి. పైన అల్లరల్లరుందడా. సండే స్కూల్ టీచర్లు కూడా పైకి వెళ్ళండి. మీ పిల్లలు సండే స్కూల్ టీచర్లు పరిచారకులు పైకి వెళ్ళండి. మళ్ళీ ఏంటమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళు పైనకి వెళ్ళండి ఒక ఇద్దరు. ఈ సమయంలో ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చి ఉన్నాం. దయచేసి ఎవరు మాట్లాడద్దండి. మాట్లాడే వాళ్ళు ఇంటికి పోవచ్చు. వాక్యం వినడానికి వచ్చి ఉన్నారు కనుక దయచేసి వాక్యం వినండి. అటు ఇటు ఎవరు తిరగద్దు. సెల్ ఫోన్లు బంద్ చేయండి. కేకు తిని నీళ్లు తాగడానికి మాటికి లేచి వెళ్ళదండి. వాక్యం సమయంలో అటు ఇటు తిరగకుండా జాగ్రత్తగా వాక్యం విందాం. ఈ సమయంలో మరి మనమందరూ మరి వచ్చినటువంటి మరి సందేశం అందించుడు గాను క్రిస్మస్ క్యాండిలేటింగ్ యొక్క ప్రార్థన మరి యొక్క సహవాసులు సందేశం అందించుడు గాను వచ్చినటువంటి స్పీకర్ గారి యొక్క పరిచయాన్ని మనమైనటువంటి రెవరెండ్ జె యెహోషువ పాస్టర్ గారు ఈ సమయంలో పరిచయం వారు చేస్తారు. అనంతరం దేవుని సందేశాన్ని మనం విందాం. దేవునామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ప్రథమగా మరి స్థానిక సంఘ కాపరికి మా సంఘం తరపున కుటుంబం తరపున నిండు వందనాలు చెల్లిస్తుంటున్నాం. పెద్దలకు స్త్రీల సమాజం వారికి మరి ముఖ్యంగా యూత్ వారికి మరి చిన్నపిల్లలకు కూడా యేసుక్రీస్తు నామమున శుభములు
క్రీస్తునందు పిల్లారా, సంఘ కాపరి ఎంత గట్టిగా మొత్తుకున్నామో తెలుసు. ఇది పరిశుద్ధ దేవాలయం. మరి ఏమన్నా మార్పు వచ్చిందంటే ప్రజలు పెరిగినారు కానీ మాటలు అలాగే ఉన్నాయి. సరే, ముఖ్యంగా మరి మన మధ్యకు దైవజనులు అమ్మ వింటున్నారా? ఈ దినము సందేశం కొరకు ఏర్పాటు చేయబడిన దైవజనులు, వారి గురించి 2 నిమిషాలు క్లుప్తంగా పరిచయం చేస్తా. మరి మేకల రాజేంద్ర బాబు గారు సిఎస్ఐ నంద్యాల డయాసిస్లో ఆయన పరిచయం చేస్తున్నాడు. సంఘ కాపరిగా 25 సంవత్సరాలు మరి పరిచయంలో ఉంటున్నారు. పార్శమ్మ గారు, 2 పిల్లలు వారికి ఉన్నారు. మరి ఆయన ఆత్మకూరు, అలాగే వెలుగోడు, బద్వేలు, ఏసీటీసీలో కూడా మరి కొంతవరకు మరి ప్రొఫెసర్గా పనిచేసి ఈ మధ్యనే మరి డోన్లో సంఘ కాపరిగా పనిచేస్తుంటున్నారు. అంతేకాకుండా కర్నూలు సిటీ పాస్ట్ అసోసియేషన్లో 3 సంవత్సరాలు మరి సెక్రటరీగా ఆయన పనిచేసినాడు. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా మరి ప్రెసిడెంట్గా, అంతేకాకుండా ఆయన విద్య స్విట్జర్లాండ్లో ఎంటెక్ చేసినారు. పూనా నగరములో ఉన్నత విద్య, అంతేకాకుండా ఏసీటీసీ హైదరాబాదులో వేదాంత విద్యా కళాశాలలో మరి తరబేదు పొంది ఉన్నారు. దుబాయ్, థాయిలాండు, సౌత్ కొరియా మరి పట్టణాలలో మరి ప్రస్తుతము మన దేశంలో మన కర్నూలు జిల్లాలో మరి వాక్య పరిచర్య చేస్తున్న దైవజనులు. గొప్ప దైవజనుడు, ఉన్నతమైన దైవం చెప్పడం కాదు, కానీ ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనకి వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని మాత్రమే మన ముందు ఉంచబడుతుంది. కాబట్టి మీకు అందరూ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అల్లరి చేయవద్దండి. గూడూరు పేరు బదులు చేయొద్దండి. మీకు అందరూ తెలుసు, క్రిస్మస్ 25 డిసెంబర్ జరిగితే అంత అల్లరి ఉంటుంది కదా. ఇప్పటికి ఏం మార్పు లేదు. దాదాపు నేను 19 సంవత్సరాలు అయింది విడిచి, కానీ ఏ మార్పు అల్లరి అలాగే ఉంది. ఏమనుకోవద్దండి, వాక్యం ఉందా. ఇంత ఖర్చు పెట్టుకున్నారు, ఇంతమంది వచ్చినారు, ఇంత విశ్వాసులు ఉన్నారు. వాక్యానికి ఒక 40 నిమిషాలు 50 నిమిషాలు టైం ఇవ్వండి. దేవుడు మనతో ఏం మాట్లాడబడుతున్నాడో ఆ వాక్యాన్ని విందాం, వాక్యాసరంగా జీవిస్తాం. దేవుడు మాటలు దీవించును గాక. మరొకసారి సంఘానికి, పెద్దలకును, సంఘ కాపరికి నాలు చెల్లిస్తూ ముగిస్తుంటున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క సందేశమును మనం విందాం. మరి సందేశమును అందించుటకు గాను మరి విచ్చేసినటువంటి రెవరెండ్ ఎం రాజేంద్ర బాబు గారు మన మీద ఉన్నారు. సందేశం వారు అందిస్తారు. ప్రతి వారు జాగ్రత్తగా దేవుని సందేశాన్ని మనం విందాం. థ్యాంక్ యూ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమైన వలరా, మీ అందరిని ఈ రీతిగా చూస్తూ ఉంటే ఏదో పెద్ద తిరునాళ్ళు ఉన్నట్టుంది. గూడూరు చాలాసార్లు నేను ఈ రూట్లో ప్రయాణం చేశాను. ఎన్నోసార్లు బయట నుండి దేవాలయాన్ని చూశాను, కానీ మొదటిసారి ఈ రీతిగా దేవాలయంలో ప్రవేశించడం, ఈ సంతోషకరమైన ఈ గొప్ప ఉత్సవంలో క్యాండిల్ లైటింగ్ ఆరాధన యవనస్తులు ఆర్గనైజ్ చేస్తున్న ఈ కార్యక్రమంలో మీతో కలిసి సంతోషించడానికి, ప్రభునామాన్ని మహిమపరచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాది దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సమస్త మహిమ, ఘనత, ఐశ్వర్య, ప్రభావాలు ఆ మహాదేవునికే చెల్లునుగాక. ఆమేన్. వీళ్ళలో మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి మరి యూత్ కమిటీ వారికి, సంఘ పెద్దలు, మరి పాస్టర్ గారు యోహాన్ గారు, యూత్ కమిటీ మెంబర్స్
మా ఇంటికి వచ్చి నన్ను ఆహ్వానించారు. బండి రాజన్న కూడా ఫోన్ చేశారు. ఆ రోజు రాలేకపోయారు, కానీ తర్వాత అనేక సార్లు రాజన్న ఫోన్లో నాతో మాట్లాడడం జరిగింది. యోహాను పాస్టర్ గారు 2000 సంవత్సరంలో నేను సిమెంనగర్లో పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన సిమెంనగర్లో యూత్లో బాగా చాలా యాక్టివ్గా ఉండేవాడు. మేము కలిసి అనేక గ్రామాలకు సువార్తకు వెళ్ళేవాళ్ళం. అప్పటి నుండి అంటే గత 24-25 సంవత్సరాల నుంచి మీ పాస్టర్ గారు యోహాన్ గారు నాకు పరిచయం. రెండవదిగా ఇంతకుముందు మీ ముందు పరిచర్య చేసి వెళ్ళిన రెవరెండ్ ముత్యాల రవి నా ఫ్రెండ్. నాతో పాటు కలిసి మేము ఏసీటీసీలో వేదాంత విద్యాభ్యాసం కలిసి చేశాం. కాబట్టి రవి పాస్టర్ గారిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువా గారు రెవరెండ్ యెహోషువా గారు నేను మరి కర్నూలు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్లో యెహోషువా పాస్టర్ గారు ప్రెసిడెంట్గా ఉంటే నేను సెక్రటరీగా గత 3 సంవత్సరాలు మేము సేవ చేయడం జరిగింది. ఈ రీతిగా యెహోషువాతో మాకున్న సంబంధాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మంచి దైవజనులు, ఈ రీతిగా వేదిక మీద ఉన్న దైవజనులకు నా ప్రత్యేకమైన వందనాలు, సంఘ పెద్దలకు నా వందనాలు, స్త్రీల కమిటీ వారికి, యూత్ కమిటీ వారికి, సండే స్కూల్ కమిటీ వారికి, చేరి వచ్చిన మీ అందరికీ, సంఘం అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా కుటుంబం తరపున, డోన్ సిఎస్ఐ సంఘం తరపున మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాం. మహాగణుడు, మహోన్నతుడు, నిరంతరము స్తోత్రార్హుడ, మీ ఘనమైన మహిమగల పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము దేవా. ఈ రాత్రి ఈ గూడూరు బాప్టిస్టు సంఘంలో నిర్వహించబడుతున్న దీపారాధనకై మీకు స్తోత్రాలు. యవన బిడ్డల్ని మీరు బలపరిచి నీ గొప్పదైన సేవలో మీరు విరివిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవా నీకు స్తోత్రం. ఈ గొప్ప ఉత్సవంలో నేను ఇక్కడ ఉండడానికి ఇచ్చిన కృపకై దేవా నీకు స్తోత్రం నాయన. సంఘ కాపరి యోహాను పాస్టర్ గారిని, నేను చేరి వచ్చిన దైవజనులను, సంఘ పెద్దలను, యూత్ కమిటీ వారిని, స్త్రీల కమిటీ వారిని, సండే స్కూల్ బిడ్డలందరినీ పేరు పేరున దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మీరు మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు చేయమని ప్రభు క్రీస్తు ద్వారా వేడుకొనొచ్చు ఉన్నాము తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి గతంలో మాదాసు ఫిలిప్ పాస్టర్ గారు వచ్చారు. ఆయన కూడా నా ఫ్రెండ్. ప్రభాకర్ కూడా వచ్చాడు. ఇడికి రవేనా ప్రభాకర్ కూడా వచ్చాడా? బలభద్ర ప్రభాకర్, వారందరూ కూడా నా మిత్రులు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో, ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు క్రిస్మస్, దేవదూతల క్రిస్మస్. యెషయా గ్రంథంలో చదవగా మనం విన్నాం, మహాదేవుడు సింహాసనాసీనుడై ఉండగా కెరూబులు సెరాపులు సింహాసనం చుట్టూ ఉండి రెక్కలతో తమ్మును తాము కప్పుకుంటూ వారు అంటున్నారు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే వారి ఆ గొప్ప పాటల ధ్వనికి మందిరం యొక్క గడప కమ్ముల పునాదులు కదిలిపోతూ ఉన్నాయంట. దేవదూతలు ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించేవారు, దేవదూతలు ఎప్పుడు దేవుణ్ణి స్తుతించేవారు. దేవుని సింహాసనం చుట్టూ ఉండే ఈ కెరూబులు సెరాపులు ఎక్కడికి దిగి వచ్చారంటే ఈ భూమి మీదకి దిగి వచ్చిన పండుగ క్రిస్మస్ పండుగ. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవదూతలు ఎక్కడికి వచ్చారు చెప్పండి? మొట్టమొదట జకర్యాకు కనపడి చెప్తున్నారు, జకర్యా
నీ ప్రార్థన వినబడినది, నీ భార్య గర్భం ధరిస్తుంది, కుమారుని కంటారు, పరిశుద్ధాత్మ పూర్ణుడై ఉంటాడు, అనేకులను దేవుని వైపు త్రిప్పేవానిగా ఉంటాడు. జకర్యాకు దేవదూత కనబడి మాట్లాడినప్పుడు జకర్యా చెప్పే మాట ఏమిటంటే, నేను ముసలివాడను. అయితే గాబ్రియేల్ దేవదూత ఏమంటారంటే, నేను గాబ్రియేల్ను, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేల్ను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము. హల్లెలూయా. ఆకాశం భూమి గతిస్తుంది కానీ నా మాటలు గతించవు. దేవుడు చెప్పిన మాట, దేవుని దూత చెప్పినట్టుగానే జకర్యా ఎలిజబెతులు ఒక కుమారుణ్ణి కన్నారు. ఈ కుమారుడు ఎలాంటి వాడంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి అయినటువంటి మరియా ఎలిజబెత్ అమ్మ దగ్గరికి వచ్చి ఆమెకు వందన వచనం చేస్తూ ఉంది. ఎలిజబెత్ అమ్మ ఏమంటుందంటే, నీ వందన వచనము వినగానే నా గర్భములో శిశువు ఆనందముతో గంతులు వేసెను. హల్లెలూయా. నీకు నాకు ఆనందాన్ని ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చిన పండుగ ఆనందం. అందుకే పౌలు భక్తుడు అన్నాడు, ప్రభునందు పొదును. దేంట్లో అంటే ఆనందం? ఎవరిలో ఆనందం? ప్రభువును బట్టి సంతోషించడం వలన మీకు బలం కలుగుతుంది. పిల్లరా, ఇంటికి పండగ వస్తుంది సున్నం కొడితే, వంటికి పండగ వస్తుంది కొత్త బట్టలు వేసుకుంటే, పంటికి పండగ వస్తుంది మంచి ముక్కలు తింటే. అయితే ఇంటి పండగ, వంటి పండగ, పంటి పండగ పర్మనెంట్ కాదు. నీవు చేసే పండుగే పర్మనెంట్ పండుగ. హల్లెలూయా. దేవుని వర్లరా, గొర్రెల కాపరులకు దేవదూత చెప్తున్న మాట, భయపడకుడి. ఈ రాత్రి మనమందరం కూడా ఆయా రకాలైనటువంటి చింతలు కలిగిన వాళ్ళంగా ఉన్నాం. ఎంత చెట్టుకు అంత గాలి అన్నారు పెద్దలు. అందరికీ ఏదో ఒక చింత ఉంటుంది. పిల్లలకేమో మంచి మంచి బట్టలు వేసుకోవాలా పండగని ఉంటుంది. తల్లిదండ్రులకు పాపం కొన్నిసార్లు డబ్బు లేకపోతే పండగ ఎట్లా చేయాలన్న చింత ఉంటుంది. అవునా కదా? ప్రతి వారికి ఏదో ఒక చింత. దేవుని దూత చెప్తున్న మాట, భయపడకుడి. ఎందుకు? మహా సంతోషకరమైన పరలోకంలో ఉన్న దేవదూతలు భూమి మీదికి దిగి వచ్చి ప్రకటిస్తున్నారు, భయపడకుడి. ప్రేమైన వాళ్ళరా, ఈ దేవదూత యేసుస్వామి జననం గురించి కన్య అయినటువంటి మరియకు ప్రకటన చేశారు. లూకాసు వార్త 1వ అధ్యాయము 28వ వచనంలో చెప్తున్న మాట, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి, దేవదూత వచ్చి చెప్తున్నటువంటి మాట, దయాప్రాప్తురాలా నీకు. ప్రియులారా, దేవుని దయకు మనం ప్రాప్తులం కావాలి. అలనాడు మెస్సియా రాక కోసం, యేసుక్రీస్తు జననం కోసం ఎంతోమంది యవన బిడ్డలు ఆశతో కనిపెట్టుకొని ఉన్నారు. మెస్సియా మా గర్భాన పుడతాడేమో, మా గర్భాన ఉదయిస్తాడేమో. అయితే గొప్ప గొప్ప ప్యాలెస్లలో, గొప్ప గొప్ప అంతఃపురాల్లో బాలయేసుగా వచ్చినటువంటి దేవాది దేవుడు ఉదయించలేదు. కానీ ఒక సామాన్యమైనటువంటి యవన బిడ్డ మరియమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె గర్భాన్ని దేవుడు కోరుకున్నాడు. ఒక స్త్రీ హవ్వ లోకంలోనికి పాపాన్ని తీసుకొని వస్తే, ఏదేను తోటలో హవ్వ అవిధేయతతో కూడినటువంటి తినకూడని ఫలాన్ని తినడం ద్వారా లోకంలోనికి మరణాన్ని తీసుకొని వస్తే, మరొక తల్లి లోకంలోనికి జీవాన్ని తీసుకొని వచ్చింది. ఆమె మరియా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ప్రేమైన వరలరా, మారా మారా అంటే చేదు, మారా
అంటే చేదు. యేసు స్వామి ఎప్పుడైతే మరియమ్మ గర్భంలో పుట్టాడో, మరియమ్మ అనే పేరు లేకుండా ఏ ఊర్లో సంఘంలో మనం స్త్రీలను చూస్తామో చెప్పండి? 5 మంది స్త్రీలున్నా వాళ్ళలో ఎవరో ఒకరు మరియమ్మ ఉంటారు, ఉండరా? ఆ పేరుకంత విలువ వచ్చింది. ఆ పేరుకంత విలువ. మా అమ్మగారి పేరు కూడా మరియమ్మనే. విలువ. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆమె జీవితంలోనికి వచ్చాడో, యేసు ప్రభు ఎప్పుడైతే ఆమె గర్భాన్ని కోరుకున్నాడో, నవముప్పదేవుడు ఈ చిన్ని తల్లి గర్భంలో ఉండడానికి ఇష్టపడ్డాడో, స్త్రీ జననం, స్త్రీ జీవితం ధన్యకరంగా మార్చబడింది దేవుని వలన. అందుకే దేవదూత చెప్తున్నారు,